నిన్న పెట్టిన స్టోరీకి కంటిన్యూ ఇది. బస్సులో మేము జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి వికృత చేష్టలు చేస్తున్నారు. అంత అసలు ఎలా అంటే 80 మంది దాకా ఉన్నారండి ఆ బస్సులో. ఆ బస్సులో వాళ్ళు అంత విచ్చలవిడిగా ఉండడాన్ని నాకు నచ్చలేదు. నేను వాళ్ళని పిలిచి మరి ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే కామ్గా ఉన్నారు. ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి అర్థమైంది. మనం కానీ ఎవరన్నా ఏమి వాళ్ళ పనుల్లో ఉన్నారు కదా మీకెందుకనని క్వశ్చన్ ఎవరన్నా అడగచ్చు నన్ను. కానీ నేను అలా అనిపించలేదండి. రేపు పొద్దున నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు, నా వాళ్ళు అనే వాళ్ళకి ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైతే పక్కనోడు ఎవడైనా కానీ మందలిచ్చి పంపించాలి. అదే అనిపించింది నాకు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు అనిపించలేదు. నా ఫ్యామిలీ అనిపించింది. అలాంటి పనులు చేస్తే మాత్రం నేనైతే చెప్పు తీసుకొని కొట్టేస్తాను ఆన్ స్పాట్లో. మందలిచ్చాలి. మందలిచ్చే వాళ్ళు లేకనే అంత ఈ వికృత చేష్టలు చేస్తున్నారు. అంతమంది ఉన్న బస్సులో వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా లేదు. పక్కన నేను అప్పటికి అడిగాను, మీకంటూ ఒక ఓయో రూములు అట్లా తగలబడ్డాయి కదరా, మీరు నమ్మి మీ తల్లిదండ్రులను ఎట్టా మోసం చేస్తున్నారు. కనీసం మేము ఉన్నామని చెప్పి అదన్నా లేదా మీకు, ఇంతమంది ఉన్నారు ఇంత దరిద్రం చేస్తున్నామని అని చెప్పి అడిగాను. పక్కనున్న పిల్లాడిని అడిగాను, ఒరే మేమంటే పట్టించుకోలేదు, నువ్వు పక్కనే కూర్చొని ఉన్నావు కదా ఏంటంటే, మేము ఏంది లవర్స్ అండి వాళ్ళు అని అన్నాడు. మీరేమన్నా